ఇప్పుడు మీరు ఎవరైనా ప్రేమించారంటే, లేకపోతే మనల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారంటే మన దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తారు, అవునా? ఈ లోక ప్రేమంలో ఏంటి, మనకి ఏదైనా చేస్తారేమో, మనం ఏమైనా చేయగలుగుతామేమో, మనకేమైనా వస్తుందేమో అని ఆశపడతా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువు గారు ఆశపడుతుంది ఏంటో తెలుసా? నిన్ను రాజకుమారుడిగా చేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఆయన రాజ్యంలో నేను చేర్చుకోవాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన పరలోక రాజ్యంలో సుఖ సంతోషాలతో నిన్ను ఉంచాలనుకుంటా ఉన్నాడు. ఆ రోజు రాబోతుంది, ఆ రాకడ రాబోతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు మొదట ఎలా వచ్చారంటే గొర్రె పిల్లలాగా ప్రేమ కలిగి వచ్చారు, ఆయన సాత్వికం కలిగి వచ్చారు. రెండోసారి రాబోతూ ఉన్నారు. నీ కోసము ఆయన నిన్ను తీసుకెళ్ళడానికి వస్తా ఉన్నారు. ఎలా వస్తున్నారంటే గర్జించు సింహం వలె వస్తున్నారు, గర్జించు సింహం వలె వస్తున్నారు. ఈ రోజు నీవు రక్షణ పాత్ర పట్టుకొని, రక్షణ చేబూనుకొని నీవు సిద్ధముగా ఉంటే దేవుడు రాకడలో మేఘమెక్కే గుంపులో మనం ఉంటామండి. ఆ మేఘమెక్కే గుంపులో మనం ఎప్పుడు ఉంటామంటే యేసుక్రీస్తు ప్రభువునందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే రక్షణ తీసుకుంటామో, ఎప్పుడైతే ఆయన చేతిలో వాడబడుతూ ఉంటామో అప్పుడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఆ యొక్క కొనుక్కోబడటానికి మనం కారకులం అవుతాం, వారసులం అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా.